వచ్చినప్పుడు, బైబిల్ చదివిన ప్రతి సందర్భంలో, ప్రార్థన చేస్తున్న ప్రతి సందర్భంలో, ధ్యానిస్తున్న ప్రతి సందర్భంలో, మీ విశ్వాసాన్ని ప్రకటిస్తున్న ప్రతి సందర్భంలో ఎంత గొప్ప స్థితిలో ఉన్నారు తెలుసా మీరు? సహోదరులారా, మై బ్రదరన్, సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తం. నిరీక్షణ కోల్పోయారా? ఆలోచించండి. నిరీక్షణ కోల్పోయారా? మరణ పడక మీద ఉన్న ఒక వ్యక్తి కల్లోకి నేను వచ్చా, ఇక్కడే నన్ను తీసుకెళ్లారు, వాళ్ళ కొడుకులు అందరూ వచ్చారు. ఆయన జీవితం అంతా దైవ సేవకుల్ని, పాస్టర్లను తిట్టడంలోనే గడిపేశాడంట. వాళ్ళు చెప్తున్నారు నాకు. అవును, ఎందుకు ఆయనకి కల్లోకి నేను వెళ్ళానంట. నేను నీకెట్ట తెలుసు అని అడిగితే ఒక్కసారి ఎప్పుడు హాస్పిటల్కి వచ్చాడు. వాళ్ళ కొడుకులు వచ్చారు నా దగ్గరికి, విషయం అంతా చెప్తే నేను వెళ్ళానండి. వెళ్తే కూర్చొని ఉన్నాడు. రోజులు మనిషి ఆయన, నాకు అర్థమైంది. ఆయన కూర్చున్నాడు, ఆయన వెనక కూర్చోలేడు, అలా కూర్చోబెట్టారు. వెనక ఇద్దరు ఆనుకొని ఉన్నారు ఆయనకి. ఆయనే చెప్తున్నాడు, తిట్టడంలోనే గడిపాను, పాస్టర్ని తిట్టాను, దైవ సేవకులను తిట్టాను, వాళ్ళంటే నాకు అసహ్యం అని. ఎందుకని అడిగాను, చెప్పాడు. కల్లోకి వెళ్ళాను నేను ఆయనకి. దేనిలోకి వెళ్ళాను? కల్లోకి వెళ్ళాను. కల్లో వచ్చాను, నన్ను తిట్టావా అన్నాను. నేను తిట్టలేదు నేను అన్నాడు. తిట్టలేదు. ఏం మాట్లాడాను? నీ కల్లోకి వచ్చాను నాన్న. ఆ చేతికి తాడిచ్చారు, తాడిచ్చి నన్ను బయటికి లాగారు. ఏమర్థమైంది నీకు అన్నాను. నిన్ను బయటికి నేను లాగానంటే నువ్వు కాని స్థలంలో ఉన్నావనే కదా అర్థం. ఎందుకు లాగాడో తెలుసా? నీకు ఆ కళ చూసావో, దర్శనం చూసావో, నీకు ఆలాపన వచ్చిందో నాకు తెలియదు. మొత్తానికి నన్ను చూసావు, నేను వచ్చా. అయితే నేను చెప్పేది సూటిగా స్పష్టంగా విను. ప్రభువే నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. నువ్వే అన్నావు మంచోడివి కాదని. అవును, నువ్వు మంచోడివి కాదు. నువ్వే చెప్పావు, నీ బ్రతుకంతా తిట్టానని, నీ భార్యను కొట్టానని చెప్పావు. నువ్వెంత దుర్మార్గంగా జీవించినా దేవుడు మాత్రం చూసారా, నువ్వు ఆ గోతులోకి వెళ్ళటం ఇష్టం లేక తాడేసి బయటికి లాగాడు అన్నావు. ఆ తాడు పట్టుకున్నది నేనన్నావు. ఇదిగో ఆ తాడు తీసుకొని వచ్చా నిన్ను బయటికి లాగడానికి. ఆ రోజు ఆయనకి సువార్త చెప్పాను. క్రీస్తుని అంగీకరించాడు. అంగీకరించి ఏం చేస్తాడు? ఏడుపు, ఆయన దుఃఖం, ఆయన కన్నీరు, ఆయన వేదన. ఇప్పుడు ఏడిస్తే ఏమవుతుంది? అంత నాశనం చేసుకున్నాడు, అంత దుఃఖం అయిపోయింది జీవితం. ఇప్పుడు మరణ పడక మీద బ్రతకాలని ఆశ వస్తే సాధ్యమవుతుందా? దేవుడు నీ కనికరాన్ని చూపించాడు. నువ్వు ఇంత ఘోరమైన స్థితిలో ఉన్నా చచ్చిపోతే నరకానికి వెళ్తావు, సూటిగా స్పష్టంగా. కానీ నరకానికి నువ్వు వెళ్ళడం నాకు ఇష్టం లేదు. చూసారా దేవుని ప్రేమ? ఇదేనండి నిరీక్షణ. ఇదే ఆ తాడిచ్చాడే, ఇదేనా నిరీక్షణ? ప్రార్థన చేస్తా, ప్రార్థన చేసుకో. బ్రతికితే ఆయన కొరకు బ్రతుకు. చచ్చిపోతావా? ఇదిగో నిరీక్షణ, ప్రభుత్వం ఉంటావు. నువ్వు మంచోడు కాకపోయినా నీకు స్థలం ఇస్తున్నాడు. నువ్వు మంచోడు కాకపోయినా ఆయన నీ ఎడల జాలిపడి తాడిచ్చాడు నీ కోసం. ఈ తాడు ఏ తాడో తెలుసా? ఆది కాండం నుండి ప్రకటన దాకా కనిపించే ఎర్రని తొగరు దారం. యేసుక్రీస్తు రక్తమే ఈ దారం. యేసు రక్తము ప్రతి పాపము నుండి నిన్ను నన్ను కడిగి, తెలుసా, బాప్తీస్ అనేది సిద్ధపడ్డాడు. బాప్తీసు ఇచ్చాం. విషయం ఏంటో తెలుసా? బాప్తీసు ఇచ్చాం ఆదివారమే. అది కూడా ఇక్కడ నుండి రొట్టె రసం తీసుకొని వెళ్ళాం. బాప్తీసు ఇచ్చిన సాయంత్రం 4 గంటలకు ఆయన చనిపోయాడు. నిజంగా ఆయన జీవితం మరణం, నాశనానికి వెళుతున్న ఆ వ్యక్తి జీవితంలో దేవుడు తాడేసి ఆయన బయటికి. గాడ్స్ లవ్. ఆయనకు ఒక మాట చెప్పాను,
బ్రతికితే దేవుని ఇష్టం, నువ్వు బ్రతకాలన్నది దేవుని ఇష్టం. నువ్వు ఒకవేళ ఆయుష్ ఇస్తే ఆయన కోసం బ్రతుకు, ఒకవేళ ఆయుష్ ఇవ్వలేదనుకో ఎక్కడుంటావు? ఇదే నిరీక్షణ. తాడు వదలద్దు, తాడు పట్టుకో. నిన్ను గమ్యం చేర్చే తాడు యేసు రక్తం, నీకు నిరీక్షణ ఇచ్చే తాడు యేసు రక్తం. ఈ తాడు ఆయన మాత్రమే వేయగలడు. వింటున్నారా?